ఇల్లు మీది రిజిస్ట్రేషన్ ఖర్చు మాది. క్రెడాయ్ ప్రివిలేజ్ కూపన్ దక్కించుకోండి. ఈ మెగా ధమాకా ఆఫర్ పొందండి. క్రెడాయ్ విజయవాడ ప్రాపర్టీ షో. రష్యా యుక్రెయిన్ యుద్ధం అనూహ్య మలుపు తిరిగింది. ఇన్నాళ్ళు సరిహద్దుల్లో వినిపించిన యుద్ధ మేఘాలు ఇప్పుడు ఏకంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటిపైనే కమ్ముకున్నాయి. పుతిన్ నివాసమే టార్గెట్గా ఉక్రెయిన్ భీకర దాడికి యత్నించినట్లు రష్యా సంచలన ప్రకటన చేసింది. డ్రోన్ల వర్షం కురిపించి అధినేతను భయపెట్టే ప్రయత్నం జరిగింది. రష్యా యుక్రెయిన్ యుద్ధం ఇప్పుడు పీక్ స్టేజ్కు చేరింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నివాసంపై దాడి చేయడానికి ఉక్రెయిన్ భారీ సాహసమే చేసింది. ఒకటి కాదు, రెండు కాదు, పదుల సంఖ్యలో డ్రోన్లను ప్రయోగించి రష్యా గగనతలాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. అయితే రష్యా రక్షణ వ్యవస్థ ఈ దాడిని ముందుగానే పసిగట్టింది. పుతిన్ ఇంటి వైపు దూసుకొస్తున్న డ్రోన్లను గాల్లోనే వేటాడుతూ రష్యా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ విరుచుకుపడింది. ఈ క్రమంలో మొత్తం 91 యుక్రెయిన్ డ్రోన్లను ధ్వంసం చేసినట్టుగా రష్యా అధికారికంగా ప్రకటించింది. రాత్రికి రాత్రే ఆకాశంలో పెద్ద యుద్ధమే జరిగినట్టు ఈ సంఖ్య స్పష్టం చేస్తోంది. పుతిన్ నివాసం పటిష్టమైన భద్రతా వలయంలో ఉండటంతో ఈ డ్రోన్ దాడుల వల్ల ఇంటికి ఎటువంటి నష్టం కలగలేదని క్రెమ్లిన్ వర్గాలు వెల్లడించాయి. ఎవరికీ ఎలాంటి గాయాలు కూడా కాలేదని స్పష్టం చేశాయి. అయితే అమెరికా దౌత్యంతో రష్యా యుక్రెయిన్ సంక్షోభం ఓ కొలిక్కి వస్తుందని భావిస్తున్నటువంటి ఈ సమయంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని భారీ డ్రోన్ దాడి జరిగిందని రష్యా ప్రకటించడం అంతర్జాతీయంగా ఉద్రిక్తతలను పెంచింది. పుతిన్ ఇంటిపైనే దాడికి ప్రయత్నించడం అంటే ఉక్రెయిన్ ఈ యుద్ధాన్ని మరో స్థాయికి తీసుకెళ్లిందనే చెప్పాలి. దీనిపై పుతిన్ రియాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది, ఏం చేయబోతున్నాడు, రష్యా ప్రతీకారం ఏ రేంజ్లో ఉండబోతున్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్నటువంటి విషయం. ఈ దాడిని తీవ్రంగా పరిగణిస్తోంది రష్యా. దీనికి తప్పకుండా ప్రతిస్పందిస్తుందని హెచ్చరిస్తోంది. ప్రతీకార దాడుల కోసం ఇప్పటికే లక్ష్యాలను గుర్తించామని పేర్కొంది. ఈ పరిణామంతో ఉక్రెయిన్తో జరుగుతున్నటువంటి శాంతి చర్చలపై తమ వైఖరిని పునఃపరిశీలించుకోవాల్సి వస్తోందని, అంత మాత్రాన చర్చల నుంచి పూర్తిగా తప్పుకోబోమని స్పష్టం చేశారు. కానీ అక్కడ పరిస్థితులు ఉద్రిక్తతల వైపు మళ్ళటానికి ఈ దాడి అనేది ఒక ఊతమిచ్చేలా ఉంది. రష్యా ఆరోపణలను ఉక్రెయిన్ వర్గాలు తీవ్రంగా తోసిపుచ్చాయి. ఇవన్నీ కల్పిత కథనాలే, రష్యా మరిన్ని దాడులు కారణాలు వెతుక్కోవటం కోసం శాంతి ప్రయత్నాలను అడ్డుకోవటానికి ఆడుతున్న ఒక నాటకమని వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. ఈ ఘటనపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వయంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆయన నాకు ఫోన్ చేసి తనపై దాడి జరిగిందని చెప్పినట్టు ట్రంప్ వెల్లడించారు. ఇది ఏమాత్రం మంచిది కాదు, నేను చాలా కోపంగా ఉన్నా. ఎవరైనా అవమానకరంగా ప్రవర్తించడం ఒక విషయం, కానీ ఇంటి మీద దాడి చేయడం మరొక విషయం. ఇప్పుడే దీని గురించి సీరియస్గా చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి పనులు చేయడానికి సరైన సమయం కాదు అని చెప్పి ట్రంప్ కూడా తీవ్రంగా మండిపడ్డ పరిస్థితుంది. పుతిన్ చెప్పినప్పటికీ అసలు డ్రోన్ దాడి జరగకపోయి ఉండొచ్చని, అందుకు ఆస్కారం కూడా ఆయన చెప్పడం అనేది ఇక్కడ విశేషంగా కనిపిస్తోంది. సో ఏది ఏమైనప్పటికీ ఈ హఠాత్ పరిణామం రెండు దేశాల మధ్య మరింత ఉద్రిక్తతలకు కారణమవుతుందనటంలో ఏమాత్రం సందేహం లేదు. ఇప్పటివరకు యుద్ధం సద్దుమడుతుంది అంతా కూలైపోతుంది అనుకుంటున్నటువంటి టైంలో ఏదో ఒకటి ఈ విధంగా వచ్చి ఈ యుద్ధం మళ్ళీ ఇంకొక స్థాయికి వెళ్ళటానికి కారణమవుతుందనే పరిస్థితి కనిపిస్తుంది. కానీ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ట్రంప్ కూడా యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తానే ఉన్నాడు. కానీ ఎక్కడో కూడా ఇటు పుతిన్ కావచ్చు, అటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎక్కడ వెనక్కి తగ్గినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా పుతిన్ ఇంటి మీద డ్రోన్లతో దాడి చేయటం అంటే యుద్ధాన్ని ఇంకా విపరీతంగా కొనసాగించడం కోసమే. ఇప్పటి వరకు జరిగింది ఒక లెక్క, ఇక ముందు జరగబోయేది ఒక లెక్క అన్నట్టుగా అలాంటి సంకేతమే పంపిస్తుంది. ఇప్పుడు ట్రంప్ లాంటి వాళ్ళు తలలు పట్టుకుంటున్నారు. అన్ని యుద్ధాలు ఆపేస్తే నాకు నోబెల్ శాంతి బహుమతి వచ్చేస్తుంది కదా అని చెప్పి ఆయన ఊహాలోకంలో కలలోకంలో విహరిస్తున్నట్టు సమయంలో అతని ఆశల మీద నీళ్లు చల్లేలా ఈ యుద్ధం పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు పుతిన్ రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది? పుతినే స్వయంగా ట్రంప్కి ఫోన్ చేశారంట, నా మీద దాడి జరుగుతోంది, డ్రోన్లతో దాడికి ప్రయత్నించారు, మా ఇంటి వరకు డ్రోన్లు వచ్చాయి, యుక్రెయిన్ ఇంతటి సాహసానికి ఒడిగట్టింది, ఇది ఎక్కడిది అని చెప్పి ఆయన చాలా బాధను పంచుకున్నట్టుగా ట్రంప్ దగ్గర కనిపిస్తోంది. కానీ యుక్రెయిన్ ఏం చెప్తోంది? మేము అసలు అలాంటి దాడే చేయలేదు, మా మీద విపరీతంగా దాడులు చేయటం కోసం ఒక సాకును ఎతుక్కోవటం కోసం ఇలా కపట నాటకాలు ఆడుతున్నాడు పుతిన్ అని చెప్పి యుక్రెయిన్ సైడ్ నుంచి వస్తోంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు ఈ వార్త బయటికి రావటం, పుతిన్ ఇంటి మీదే డ్రోన్లతో దాడి చేశారని చెప్పి
వార్త గుప్పుమనటం నిజంగా ఈ రెండు దేశాల యుద్ధం అనేది మరొక స్థాయికి తీసుకెళ్ళటం కోసమే అని చెప్పి క్లియర్గా అర్థమవుతుంది. మరి పుతిన్ మళ్ళీ ఏమైనా అతిపెద్ద భీకర దాడులకు ప్లాన్ చేస్తాడా? యుక్రెయిన్ మీద పగతో ప్రతీకారంతో రగిలిపోతున్నటువంటి పుతిన్ ఇంకా ఎంత భీకరంగా ఈ యుద్ధాన్ని స్టార్ట్ చేస్తాడన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. కానీ ప్రపంచ దేశాలైతే ఈ యుద్ధం ఎప్పుడు ఆగుతుంది వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు, కానీ ఎవరు కూడా వినిపించుకొని పరిస్థితి కనిపిస్తుంది. ఈ తాజా పరిణామంతో నెక్స్ట్ ఏ లెవెల్కి వెళ్తుందన్నది చూడాలి.